వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. 3 నెలలుగా విజయ డైరీ సంస్థ పాల బిల్లులు చెల్లించడం లేదంటూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద పలు మండలాల పాడి రైతులు ధర్నాకు దిగారు. రైతుల ధర్నాతో గంటపాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నచ్చచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. పలువురు రైతులు తమ వెంట తెచ్చిన పాల క్యాన్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాడి రైతులు మీడియాతో మాట్లాడారు. విజయ డైరీ సంస్థ నిర్వాహకులు ఇప్పటివరకు తమకు రావాల్సిన 3 నెలల పాల బిల్లును చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాట్ రావడం లేదంటూ కుంటి సాగు చూపుతూ సంస్థతో పాటు తమ గ్రామాలలో పాల డైరీ నిర్వహించేవారు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ బిల్లులను చెల్లించే విధంగా సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్దిపేటలో భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుండి రైతులు, పాడి రైతులు వచ్చి ఇందులో ఈ ధర్నాలో పాల్గొన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు చాలా ఇబ్బందులతో కూడుకున్న ఉన్నది. ఇవాళ ఎండి దగ్గరికి మేము ఎన్నోసార్లు పోయినాం. ఎండి గారు ఇక రేపు నెక్స్ట్ మంత్ క్లియర్ అనుకుంటా ఎన్నో సందర్భాలు చెప్పింది. మేము చెప్పుకుంటా ఈ రైతులకు చెప్పినాం. అలాంటిది ఇప్పుడు 3 బిల్లు ఆగిపోయేది 5 బిల్లు అయింది. 2 నెలల 15 రోజులు అయింది బిల్లు రాకపోవడం. అందుకొరకు వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోయింది. పాడి రైతులకు ఒక్కొక్కరు లక్షల కొద్ది పావులను ధర పెట్టి తెచ్చుకున్నారు. వాళ్ళకి మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది. ఫీడే కానీ కాల్షియమే కానీ ఇబ్బందులు అయ్యి 15 రోజులకు ఒకసారి బిల్లు వచ్చేది. అట్లా 2 నెలల 15 రోజుల వచ్చే వరకు చాలా ఇబ్బందుల పాలయ్యి ఇది చేసారు. గతంలో కూడా మనకు 4 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చేది లీటర్కు. అది వచ్చేది. అది కొన్ని రోజులు బంద్ అయిపోయింది. మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చి కూడా ఏప్రిల్ నుండి ఇస్తున్నాడు. అది ఈ బిల్స్ క్లియర్ చేస్తే మేము ఏది కూడా ఇప్పుడు అడగము. దానికి ఇది మొదలు ఈ 5 నెలల 5 బిల్లు ఈ వచ్చే ఏప్రిల్ నుంచి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తే మా అందరూ రైతులు వాళ్ళు ఆనందంగా ఉంటారు. మేము అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తామని వారు ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం. విద్యార్థుల విషయాలలో తాము రాజకీయం చేయబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతూ పాము కాటుకు గురైన విద్యార్థుల మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. గురుకుల పాఠశాలలో పాము కాటుతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అనిరుద్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల ఆలన పాలన చూసే వారే కరువయ్యారని ఆరోపించారు. గత 8 నెలల్లో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని ప్రభుత్వ తీరు పట్ల మండిపడ్డారు. సుమారు 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఇతరతర కారణాలతో ఆసుపత్రుల పాలయ్యారన్నారు. 36 మంది విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వీలైతే కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మేల్కొని అన్ని పాఠశాలల ఆవరణలు వెంటనే శుభ్రపరచాలన్న ఆయన తల్లిదండ్రుల్లాగా 6.5 లక్షల విద్యార్థుల బాగోగుల బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను పర్యవేక్షించేలా 1-2 పాఠశాలలను దత్తత తీసుకునేలా ఆదేశాలు ఇచ్చి కడుపు కోతలు పోయే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఆర్థిక పరిస్థితులతో కొట్టుమిట్టాడే పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు నూనె కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన దుద్దెడ గ్రామానికి చెందిన కాట ఎల్లంకు 25,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ అందించారు కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఆర్థిక సహాయం అందించినట్టు చెప్పారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలు తమ దృష్టికి తీసుకువస్తే సీఎంఆర్ఎఫ్ అందించేందుకు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు పెద్దంకుల శ్రీనివాస్, మల్లమరి రవీందర్, దుద్దెడ గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు చిలుముల రామ్మోహన్లతో పాటు దుద్దెడ మాజీ ఉప సర్పంచ్ గుండేలి అంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశభక్తి కొనసాగాలంటే ప్రతి భారత పౌరుడు జాతీయ జెండా ఆవశ్యకతను గుర్తించాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాజకీయ నేతలు, అధికారులు మాత్రమే జాతీయ పతాకం ఎగురవేయాలన్న నిబంధనను ప్రధాని మోడీ తొలగించారన్నారు. ఆగస్టు 15న జరుపుకునే స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందుకు పలు పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని పూర్వవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జాతీయ జెండాను అధికారులు, రాజకీయ నేతలే ఎగరవేయాలంటూ ఉన్న నిబంధనను తొలగించిన ఘనత భారత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. విద్యార్థులు చిన్ననాటి ప్రాయంలో జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారన్న ఆయన మారిన కాలానికి, దేశభక్తికి దూరమవుతున్నారన్నారు.
భారత మాతాకి జై కొట్టని నేతలు దేశంలో ఉండాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. అలాంటి నేతలను తరిమికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులదేనని ప్రబోధించారు. దేశాన్ని పాలించే స్థాయి నుండి బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసేటట్టు చేసిన పోరాట స్ఫూర్తిని ఆ దేశ విద్యార్థులు కలిగి ఉన్నారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు తమ మార్కులపై పెట్టే దృష్టినంతటిని దేశభక్తిపై కూడా చూపాలని సూచించారు. భారత పౌరులైనటువంటి మీకు అందరికీ కూడా ఇంకా 3 రోజుల తర్వాత జరగబోతున్నటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జెండా పండుగ అంటే మేము చిన్నప్పుడు 5 గంటలకు లేచి ర్యాలీకి పోతుంటాం. పొద్దున 5 గంటలకు లేచి ఊరంతా జాతీయ గీతాలు, జాతీయ జెండా తీసుకొని మొత్తం తిరిగి 8 గంటలకు వచ్చి జెండా ఎగిరేసేవాళ్ళం. కాలం మారింది, కంప్యూటర్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఊర్లలో పొద్దుగలు వేస్తే జాతీయ పతాకాలను పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి నుంచి విద్యార్థులు దూరమైంది. అందుకని ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన దాదాపు 7.5 దశాబ్దాల తర్వాత తిరిగి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలిపించిండ్రు. దేశభక్తికి సంబంధించినటువంటి అంశం కొనసాగాలి అంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ జాతీయ జెండా యొక్క ఆవశ్యకతని గుర్తించాలి. ఇంతకుముందు జెండా ఎగిరేయాలంటే స్కూల్లోనో, కాలేజీలోనో, పోలీసుల్లో, మంత్రులో ఎగిరేయాలనేటువంటి నిబంధనల్ని తొలగించి ప్రతి వ్యక్తి తన ఇంటి పైన తానే జెండాను ఎగిరేసుకునేటువంటి వెసులుబాటుని ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కల్పించారు. తమకు పీఎఫ్ నిధి ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట మున్సిపాలిటీ కార్మికులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ధర్నా చేస్తున్న కార్మికులకు సిఐటియు కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులకు 3 సంవత్సరాల కాలానికి చెల్లించాల్సిన జీతాలు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా మున్సిపాలిటీ అధికారులు 3 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. పీఎఫ్ కు నిధులు బదిలీ చేస్తున్నామని చెప్పుకుంటున్న సంబంధిత అధికారులు ఇప్పటి వరకు కార్మికుల ఖాతాలో జమ చేసిన దాఖలాలు లేవన్నారు. తక్షణమే అధికారులు స్పందించి కార్మికులకు పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న అధికారులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు నాయకులు. పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ సిబ్బంది అట్లాగే డ్రైవర్లకు సంబంధించింది కూడా 3 సంవత్సరాల నుంచి వాళ్ళ జీతాల నుంచి కట్ చేసినటువంటి పిఎఫ్ డబ్బులను వాళ్ళ పిఎఫ్ అకౌంట్లో ఇవ్వకుండా ఈ 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీనివల్ల వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవాళ గతంలో కూడా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా చాలాసార్లు అధికారులకు మేము లెటర్లు ఇచ్చినాం. పిఎఫ్ డబ్బులను వెంటనే జమ చేయాలని చెప్పి అధికారులకు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ చేస్తాము చూస్తామని సంబంధించి సమాధానం ఇచ్చారు తప్ప ఇప్పటిదాకా కూడా ఇవాళ పిఎఫ్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కట్టనటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇవాళ మరి పొద్దున్నే మెరుపు సమ్మెకు కార్మికులు దిగినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఇవాళ ఈ మున్సిపాలిటీ నుంచి ఎలాంటి ఇన్సూరెన్స్ లాంటి కడతలేరు. దీనివల్ల వాళ్ళు చాలామంది చనిపోయినా కానీ 5 పైసలు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళ కార్మికులు ఇవాళ కరోనా ఇన్సెంటివ్ అంటే కరోనా టైంలో వాళ్ళకు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు, కరోనా రిస్క్ అలవెన్స్ ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు 1 పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దేశంలోని ప్రధాన నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు బెంగళూరు నగరాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలలో గల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు పరాన్న జీవులుగా ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్ది కాదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హరీష్ రావు సవాల్ విసిరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్ కు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90% పనులు పూర్తయిన ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు తామే కట్టినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపే సీతారామ ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేసిందా అంటూ సెటర్లు వేశారు. హస్తం పార్టీ నేతలు పరన్న జీవులుగా తయారయ్యారని, వారి ప్రవర్తన చూసి జనం కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఖమ్మం జిల్లాను కరువు కోరల్లో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆనాడే సంకల్పించారని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్ది కాదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హరీష్ రావు సవాల్ విసిరారు. జిల్లాలో ఇవాళ అన్ని పనులు పూర్తయ్యాక మంత్రులు పోటీపడి మరీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.